జీసస్ రియల్ ట్రూత్ లైఫ్ మినిస్ట్రీస్ హైదరాబాద్ వారి రండి, ఈ కాలంలోనే దేవుని ఆశీర్వాద ఫలములు పొందుటకు రారండి. దేవుని కుమారులు కుమార్తెలైన మీకు నా హృదయపూర్వకమైన శుభాభివందనములు. ప్రియమైనటువంటి గత సంవత్సరములో ఉపవాస ప్రార్థనలో ఏకీవించిన మీకును, మరియు ఈ సంవత్సరంలో నూతనముగా ఉపవాస ప్రార్థనతో ఉపవాసం ఉండుటకు ప్రేరేపింపబడుతున్న మీకు, మీ హృదయములకును నా వందనాలు. ఈ ఉపవాసం ఉండుటకు సిద్ధపడువారు లెంట్ డేస్ అనబడు ఈ 40 రోజుల కాలాన్ని పశ్చాత్తాప కాలము అని అంటారు. ఈ 40 రోజుల ప్రారంభ కాలము, ఇందులో ఆదివార దినములు మినహాయించబడి ఉన్నాయి గనుక ప్రతి సోమవారం నుండి శనివారములు ఉపవాస ప్రార్థనలకు 40 రోజులు లెక్కించబడి ఉన్నాయి. ఈస్టర్కు 6.5 వారముల ముందు 40 రోజుల కాలాన్ని అందిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, 40 రోజుల ఉపవాస ప్రార్థనలు లేదా గ్రేట్ లెంట్ డేస్లను మీరు అనుసరించవలసిన పద్ధతులను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. మొట్టమొదటిగా నంబర్ 1, ఉపవాసం ఉన్న రోజులు పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి, ఏకాంతముగా ప్రార్థించు దినములు. ఇవి వ్రత దినములు అని కూడా అంటారు. ఇవి పరిశుద్ధమైన వ్రత దినములుగా బైబిల్ గ్రంథంలో కూడా తెలియచేయబడింది. ఇవి ప్రపంచ క్రైస్తవ పరిశుద్ధమైన రోజులు. రెండవదిగా నంబర్ 2, ఉపవాసంతో ఉన్నప్పుడు నీకు కలిగిన వాటిలో దాన ధర్మము చేయడము, నీవు తినక ఉపవాసంలో ఉన్న ఆహారమును బీదలకు దాన దాతృత్వంతో కార్యములు చేయడం నీకు మంచిది. మూడవదిగా నంబర్ 3, పరిశుద్ధ వ్రత దినములలో భార్యాభర్తలు ఏకాంతముతోనూ ఉపవాస దినములను పరిశుద్ధముగా ఆచరించండి. మరియు భార్యాభర్తలు పిల్లలతో కుటుంబీకులతోనూ హేళన మాటలు, కళ్ళబొల్లి కబుర్లతో ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడకూడదు. నాలుగవదిగా నంబర్ 4, ప్రార్థన సమయమున ప్రార్థించుకొనుటకు ఒక గదిని కానీ ప్రశాంత స్థలము కానీ సిద్ధపరచుకొనుట మంచిది. ఐదవదిగా నంబర్ 5, అంతరంగములలో మనసును నిలిపి, అనగా ఏక మనసుతో ఏకాత్మతతో మనోదృష్టిని నిలిపి ఆయన వెలుగును చూస్తూ హృదయమును కదిలించులాగున కన్నీటితో 2 చేతులు ఆయన వైపు చాపి పరిశుద్ధాత్మతో విన్నపములను విన్నవించుకోవాలి. ఆయనతో ఏకీవించి హృదయ శుద్ధిని పొందాలి. నంబర్ 6, ఆరవదిగా తన వస్త్రములను తానే ఉదుక్కునుట మంచిది. ఏడవదిగా నంబర్ 7, బయటి వారితో ఎక్కువ సాంగత్యము చేయకూడదు. నంబర్ 8, ఎనిమిదవదిగా కుటుంబీకులతోనూ మితిమీరి మాటలు మాట్లాడకూడదు. పెదవులకు కాపు పెట్టడము మంచిది. 9వదిగా నంబర్ 9, వ్యాపార లావాదేవీలలో బయట ప్రాంతములలో మితిమీరి ప్రవర్తింపకూడదు, మితిమీరి సంచరించకూడదు. 10వదిగా నంబర్ 10, ఉపవాసం ఉన్నది దేవుని కేంద్రము. అసాధ్యమైన దానిని సాధ్యము చేసుకోవడం, ఆయన కనుదృష్టిని, ఆయన మనస్సును మన వైపునకు మళ్లించుకోవడం. 11వదిగా నంబర్ 11, ఉపవాసం అన్నది తన్ను తాను తగ్గించుకోవడం, తన్ను తాను విధించుకొను పనిష్మెంట్ లాంటిది. 12వదిగా నంబర్ 12, ఉపవాసములో ఉండుటకు నిర్ణయించుకొని ఉపవాసం ఉంటున్న సహోదరి సహోదరుడా, నీ ఉపవాసము నీ ప్రభువైన క్రీస్తు యేసుకు కనబడును.
గనుక ఇతరులు చూచులాగున నీ ముఖమును ఉపవాసమున్నట్లు వికారము చేసుకొనక ఈ శిరస్సును నూనెతో అంటుకొని ప్రభువైన క్రీస్తు యేసు ఎదుట కనబడుట మంచిది. ఈ విషయములు ఇప్పుడు తెలియపరిచిన వాటన్నిటినీ నీ ఉపవాస ప్రార్థనలో అనుసరించదగ్గ ఆచరణలు గనుక ఈ ఆచరణలు పరిశుద్ధమైనవి, పరిశుద్ధాత్మతో ఆచరించవలసినదిగా మిమ్మల్ని కోరుచున్నాను. ఉపవాస ప్రార్థనలో ఆచరించదగ్గ విషయాలు: దేవుని ప్రత్యక్షతను పొందుకొని మీకు అసాధ్యమైన కార్యములను ప్రభు ఆత్మ ద్వారా సాధ్యపరచుకునండి. దేవుని ఆశీస్సులు పొందుకొనండి, వర్ధిల్లండి. ఈ ఆచారాలు పరిశుద్ధమైనవి గనుక గమనించినందుకు మీకు నా హృదయపూర్వకమైన శుభాభివందనములు. ఉపవాస దినములను పరిశుద్ధముగా ఆచరించండి. ప్రార్థించుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడైన తండ్రి, నా తండ్రి, గత సంవత్సరంలో ఉపవాస దినంలో ఉన్నటువంటి వారి కొరకు మరి ఈ సంవత్సరంలో ప్రారంభించుచు మరి ఉపవాస దినములను ఆచరించుటకు నా తండ్రి ఉపక్రమించుతున్న వారి కొరకును ప్రార్థించుతున్నాను. వారి మనవులను ఆలకించి వారిని నేత్రముల ద్వారా తండ్రి తెరచి వారి హృదయమును తెరిచి వారి పరిశుద్ధులుగా నీ ఎదుట ఉండుటకు ఉపవాస ప్రార్థనతో వారికి అసాధ్యమైన వాటన్నిటినీ సాధ్యపరచుకుంటకు నీ ఆత్మ ద్వారా ఈ కార్యములు సఫలపరచమని పరిశుద్ధాత్మ ద్వారా వారిని, వారి పిల్లలను, వారి కుటుంబీకులను, వారి పంట పొలను, వారి ఆస్తిపాస్తులను వారికి నూతన గృహములతో ఆరోగ్యములతో ఆశీర్వదించి ఆనంద తైలంతో ఆనంద సంతోషముల కుటుంబీకులుగా నిండుగా తమ పిల్లలతో వర్ధులు చేసి రాబో తరం వారితో కూడా దీవించమని నీ నామను ప్రార్థించి అడిగి యవనస్తులను బట్టి, వృద్ధాప్యమున వారిని బట్టి, చిన్న పిల్లలను బట్టి, గర్భవతులను బట్టి అడిగి వేడుకుంటున్నాను. వారికి, వారి పిల్లలకును కుటుంబీకులకును ఆనంద తైలంతో అంటి సంతాన ప్రాప్తులుగా దీవించి సంతాన ప్రాప్తులుగా ఆశీర్వదించి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతులుగా వర్ధుల చేదురుగాక. Amen. 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 Amen.